నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈరోజు రామాయణ్ పార్ట్ 1 నుంచి ట్రైలర్ వచ్చింది. సో మీరు చూసారా సార్? చూసాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చరిత్రలు, ఇతిహాసాలు, పౌరాణికాలు చాలా తక్కువగా వస్తున్నాయి. తక్కువగా వచ్చిన సరైన సమయంలో సరైన సినిమా, మన ప్యాన్ వరల్డ్ సినిమా ఇండియాలో నిర్మితం అవుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మాకు రామాయణం గురించి, భారతం గురించి, చరిత్రల గురించి కొద్దిగా తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ కొంచెం తెలిసిన మేము అందులో వాస్తవికత ఎంతో కొంత ఉందని తెలుసుకున్న, గ్రహించిన మేము ఆ ట్రైలర్ చూసినప్పుడు అద్భుతమైన ట్రైలర్గా, ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఇలాంటివే సినిమాలు వచ్చాయి. కానీ క్యారెక్టర్ని వికృతంగా తయారు చేసి ఇబ్బంది పెట్టి మన గౌరవాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని తక్కువ చేసి చూపించి ఫ్లాప్ అయి మూలలో ముడుచుకున్నారు. కానీ ఈ సినిమా అలా కాదు. ఓ అద్భుతమైన సినిమాగా నిర్మితమైనట్టుగా కనిపిస్తుంది. ఓ బ్రహ్మాండమైన సినిమాగా రిలీజ్ అయ్యి ఓ అద్భుత విజయాన్ని సాధించే సినిమాగా 2,000 కోట్ల రూపాయలతో తీసినట్టు సినిమా నిజంగా చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 seconds యశ్ గారిని చూపించారండి. ఢిల్లీ అయితే ఖుషి అయిపోయింది మొత్తం. మా వాడు ఉన్నాడు అని చెప్పేసి కనిపించింది. ఇప్పుడు ఏదునా అని బాలీవుడ్లో ఎలా ఉందనంటే సౌత్ అని చెప్పేసి మన సినిమాని తక్కువ చేస్తున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా యశ్ ఉండాలని చెప్పేసి యశ్ని తీసుకున్నాడు డైరెక్టర్ గారు. యశ్ని తీసుకొని ఫస్ట్ 20 seconds చూపించారు చూడండి. రాముడు కూడా మాకు చిన్నగా కనిపించాడండి. యాక్చువల్ అయితే నేను హిందువుని, సారీ రాముడు గురించి తప్పుగా అనొద్దు, నేను జస్ట్ క్యారెక్టర్ గురించి అంటున్నాను. రాముడి క్యారెక్టర్ తక్కువ ఉంది అంతే. యశ్ గారి అయితే సూపర్ ఉంది. ఆ 20 seconds ప్లస్ ఆ గ్రాఫిక్స్లో ఆ గద్దను చూపించడము, ఆ పుష్పక విమానాన్ని చూపించడము సూపర్గా తిరిగింది అది. ఇంకో విషయం ఏంటంటే రాముడు అక్కడ ఒక చిన్న డైలాగ్ కొడతాడు. రావణుడు ముల్లోకాలకు అధిపతి, ఆ ముల్లోకాల ముందే వాడిని చంపి చూపిస్తా అని చెప్పి డైలాగ్ సూపర్ వెళ్ళిందండి. అది 7 లోకాలు అని చెప్పి మనకు అన్నారు, ఇక్కడ 3 లోకాలు తీసుకున్నారు. ఆ డైరెక్టర్ స్టోరీ ప్రకారం ఉంటుంది. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉందని చెప్పి జస్ట్ మనకి ప్రివ్యూలోనే ట్రైలర్లోనే క్లియర్గా అర్థమైపోయింది. సినిమాకు దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అన్నారండి. ఈ ఫస్ట్ ట్రైలర్ చూస్తే నాకు క్లియర్ అర్థమైపోయింది. 2,000 కోట్లు అయితే ఫస్ట్ పార్ట్కు ఖచ్చితంగా రాబోతుంది. అంటే అట్లనే అనిపించింది. నచ్చిందా నచ్చలేదంటే మీడియం సైజు లాగా తీసిండ్రు. అసలు రామాయణం తీయాలంటే మంచి డైరెక్టర్ కావాలి. అంటే ఇప్పుడు రాజమౌళి ఉందనుకో, రాజమౌళి అంటే వాళ్ళ డాడీ అప్పటైన కదా, వాళ్ళ డాడీ రాముడు ఎట్లా జన్మించిండు, రాముడి కథ ఏందో మొత్తం తెలుసుకొని రాముడిది రాసి దాని ఒక వెరైటీగా పెట్టాలి. మళ్ళీ అందులో రాముడికి పెట్టాలంటే మన తెలుగు హీరోలు అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు రణబీర్ గారికి సెట్ కాలేదంటారా? అస్సలు కాలేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు కదా. అప్పట్లో ఎన్టీ రామారావుని పెట్టిండు, అది ఒక హిట్ కొట్టింది. లవకుష్పాలు పెట్టారు, బాగుంది అది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అయితే ఇప్పుడు ఎక్కువ తెలుగు వాళ్ళే కదా చూసేది. రామాయణం అంటే సగం తీసి సగం పక్కకు పెట్టుడు కాదు. ఆయన ఎట్లా పుట్టిండు, ఏ సంగతి, మన దేశానికి ఎట్లా వచ్చిండు. ఆయన చాలామంది తెలుగుకి ఏమంటారంటే ఎందుకు భార్యని, ఆ భార్యని ఎందుకు బయటికి పంపించారు అన్నయ్య మొత్తం ఈ దేశానికి చూపించిందే నిజమైన డైరెక్టర్. రాముడికి పెట్టాలంటే మన తెలుగు డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది. రాముడి పాత్ర మన తెలుగు హీరో అయితే ఎవరు సెట్ అవుతారు అనుకుంటున్నారు? తెలుగు హీరో అంటే ఎవరు సెట్ అవుతారంటే తనకి ప్రభాస్ కానీ మహేష్ బాబు ఇద్దట్లో ఎవరైనా. ఎందుకంటే రాముడి గెటప్ వేయాలంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ, దానికి అన్ని సెట్ కావాలి. ఇద్దరికి బాగుంటుంది. ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు. చాలా బాగా అనిపించిందండి. మరి అంటే టీజర్కే బాగుందా అంటే చెప్పలేం కదా, కానీ టీజర్ అయితే మాత్రం బాగానే ఉంది. వదిలేంత వరకు బాగానే ఉంది. కానీ ఆ రణబీర్ కపూర్ గారి బదులు మన మహేష్ బాబు గారిని అలా పెట్టిన బాగుండేది. మేబీ మహేష్ బాబు గారు డేట్స్ ఏమైనా దొరుకున్నవేమో అని అనుకుంటున్నాను. సో ఆయన అయితే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఇంకా సాయి పల్లవి గారు ఎప్పుడు బాగానే ఉంటారండి, మనం చెప్పక్కర్లేదు దాని గురించి. తను ఏ రోల్ చేసినా కూడా చాలా బాగుంటుంది. దట్టు ఇంకా సీతమ్మ గారి క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ అసలు. అంటే ఆ ప్లేస్లో ఇంకొని కూడా మనం రీప్లేస్ చేయక్కర్లేదని ఫీలింగ్ ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ యశ్ గారు అదిరిపోయిందండి లుక్స్. ఆయన కేజీఎఫ్లో ఆ మాస్ లెవెలే కాదు, ఇక్కడ కూడా రావణ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అనిపించింది. చాలా అసలు అంటే ఆయన లుక్స్ ఒక దగ్గర దాన్ని చూస్తాడు కదా, సీరియస్గా ఇలా లుక్ ఇచ్చినప్పుడు వేరే లెవెల్ ఉండింది. ఆయన బియర్డ్ కానీ అంతా చాలా బాగుంది. లుక్స్ చాలా బాగుంది యశ్ గారివి. ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో పోలుస్తున్నారు ప్రభాస్ గారి సినిమాతో.
పోల్చుకొని అట్లా ఎవరు పోలుస్తున్నారు నాకే తెలియదు కానీ నేనైతే పోల్చాను అబ్బా. ఎందుకంటే ఆది పురుష్ వేరు ఇది వేరు. దట్టు ఇంకో విషయం, ఇది జస్ట్ టీజరు, అది మూవీ వచ్చేసి అయిపోయింది. ఎలా పోలుస్తారు? అప్పుడే మీరు ఫుల్ మూవీ వచ్చిన తర్వాత దాన్ని చూసి అప్పుడు కంపేర్ చేయడం కావాలంటే ఆయన ఒక సినిమాకి ఇంకో సినిమా కంపారిజన్ ఎందుకు అబ్బా నాకు అర్థం కాదు. ఏ సినిమా ఆ సినిమానే, ఏ హీరో గొప్పతనం ఆ హీరోది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం పుకార్లు వేస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా హీరోని ఎందుకు ఇలా చూపించలేదు ఓం అని చెప్పేసి మీరు అంటున్నారా ఈ పుకార్లన్నా? ఈ పుకార్లు మాత్రం నిజం కాదు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరు ఏం హట్ అవ్వట్లేదు. ఈ పుకార్లు లేపే వాళ్ళే గట్టి హట్ అయ్యి ఇలా పుకార్లు లేపుతున్నారు. సో అలాంటి పుకార్లను ఆపితే బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. సో ఏ సినిమా మనం ఆ సినిమా లాగే చూడాలి. ప్రభాస్ గారి పోటీగా ఎవరు రాలేరు, అర్థమవుతుందా? అది కూడా చెప్తున్నాను. సో ఇలాగా మీరైతే గొడవలు పెట్టకండి. సో ఆది పురుషు వేరు ఇది వేరు. అంతే ఫేస్ చేయాలి. అంతే శ్రీరాముడిలాగా ముక్కు సూదిరికి ఉంటుంది కదా, దాని పట్ల ఆయనకు కూడా రణబీర్కి సూట్ అవుతుంది. కానీ రణబీర్ గారి కంటే గొప్పగా, రణబీర్ గారు పెద్ద హీరో అవ్వచ్చు, చిన్న హీరో అవ్వచ్చు, మాట్లాడను నేను హీరో కోసం మాట్లాడను, స్థాయి కోసం మాట్లాడను. కానీ ఆయన కూడా సూట్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, సాయి పల్లవి గారు ఈరోజు సీత క్యారెక్టర్గా పోషించారు కదా, 100% న్యాయం చేస్తారు. అన్న ఇప్పుడు రాముడు సీత క్యారెక్టర్ల కన్నా కూడా ఈ ట్రైలర్లో యష్ గారు చేసినటువంటి రావణాసురుడు హైలైట్ అంటున్నారు. సో అది మీకు ఎట్లా అనిపించింది? రాముడు శ్రీలంకకి వెళ్ళినప్పుడు రావణాసురుడు యుద్ధం చేసినప్పుడు రాముడి పాత్ర తక్కువ, ఆంజనేయుడి పాత్ర ఎక్కువ. కానీ రావణాసురుడు కుంభకర్ణుడి పాత్ర ఎక్కువ. ఈరోజు సీతాదేవికి శరపట్టి తీసుకెళ్ళింది ఎవరు? రావణాసురుడు. ఆ రోజులు తీసుకెళ్ళినప్పుడు కూడా రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాతను రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వెళ్ళారు. కానీ పాత్ర ఎవరిది ఎక్కువ? ఆంజనేయుడిదే. అలాగన్నట్టు ఈ పాత్రలో ఖచ్చితంగా న్యాయం జరిపించే స్టోరీ ఉంది. దాంట్లో సీతాదేవిగా సాయి పల్లవి నెంబర్ 1 యాక్టింగు. నిజంగా చెప్పాలనుకుంటే నాకన్నా చిన్న వయసు సాయి పల్లవికి నేను ఏ రకంగా అయితే అభినందిస్తాను అంతే. నెంబర్ 1 అలాగే చెప్తాను. ఈ రోజున మంచి క్యారెక్టర్తో వచ్చిన హీరో కూడా. ఇందాకనే చూసిన నా రామాయణ ట్రైలర్ అస్సలు నచ్చలే, అస్సలు బాగాలేదు. అంటే డైరెక్టర్ గారికి ముందుకు ఒకటే చెప్పాలి, నేను ఏదైనా యాక్షన్ మూవీ చూస్తుంటే నువ్వు పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో, ఏదైనా కామెడీ మూవీ తీస్తే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకో. ఆడ రామాయణ్ మా ఎథిక్స్ అర్థమైందా? మా మైథాలజికల్ ఫిలిం అది. అట్లాంటి ఫిలింకి నటించే వాళ్ళు పనికిరారు, అసలుకి జీవించే వాళ్ళు పనికొస్తారు. అంటే ఒకటి చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు ఒక శివుడు క్యారెక్టర్ వేయాలంటే మన టాలీవుడ్లో ప్రభాస్కే సెట్ అవుతుంది. అంటే లైక్ ఆ క్యారెక్టర్కి సూట్ అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. హిందీలో అక్షయ్ కుమార్కి సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎట్లా తీసుకున్నా అంటే ఒక యష్, ఒక ఏమంటారు లైక్ ఒక పాన్ ఇండియా హీరో కదా, రణబీర్ కపూర్ అంటే మన యానిమల్లో ఇట్టు కొట్టింది కదా, సాయి పల్లవి కదా, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు ఇట్లా తీసుకురు. కానీ అసలు సెట్ కాదు. ఎందుకనంటే లైక్ ఒక క్యారెక్టర్లో మునిగిపోయేటోళ్ళు కావాలి. ఆ పాత్రను చూస్తుంటుంటే అరే నిజంగా శ్రీరామచంద్రుడే అని చెప్పేసి అనిపించాలి. సో అట్లాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయితే ఎవరికి లేవని అక్కడ. అంటే ఇప్పుడు మీకు ఏ క్యారెక్టర్ అనేది సెట్ కాలేదనిపిస్తుంది? నాకు అన్ని సెట్ కాలేదనిపిస్తుంది అన్న. ఏది సెట్ అయిందన్న? యష్ ట్రైలర్లో చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, కానీ మూవీ వచ్చినాక ఏమాత్రం పనికిరాదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే మన రామాయణం గురించి చెప్పాలన్నా, లేకపోతే భగవద్గీత గురించి చెప్పాలన్నా, దేని గురించి చెప్పాలన్నా 1 and only డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితోనే అది సెట్ అవుతుంది, వేరే వాళ్ళతో కాదు. ఎందుకనంటే మీరు రామాయణం అని చెప్పేసి ఒక టైటిల్ అనుకుంటారు, అక్కడ రామాయణ అని చెప్పేసి ఒక ఎత్తిక్ అని చెప్పేసి మా డైరెక్టర్లు అనుకుంటారు. అంటే ఇక్కడ బాలీవుడ్ మీద మాకేం కోపం లేదు, కానీ చెప్తున్నా ఇక్కడ ఎందుకు వారణాసి షూటింగ్కే మేము పోతున్నాం. ఇప్పుడు ఆ షూటింగ్లో ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తుంటే నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయి తెలుసా. లైక్ ఆ క్యారెక్టర్లో చూసుకుంటుంటే అరే నిజంగా సాక్షాత్తు అరే పైన శ్రీరామచంద్రుడు కూడా ఇట్లనే ఉండొచ్చురా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఒకటి చెప్తున్నా, మొన్ననే అన్న యానిమల్ సినిమా రిలీజ్ అయింది. యానిమల్ లాంటి సినిమా తీసిన ఎమ్మటే మీరు దీంట్లోకి జంప్ అయిపోయారు. మా ఆడియన్స్కి ఎట్లా జీర్ణించుకుంటామయ్యా మేము? ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, కానీ దాంట్లో నాకు ఒకటి నచ్చింది ఉంది, ఒకటి నచ్చంది ఉంది. ముందు నచ్చంది చెప్పండి. రాముడు క్యారెక్టర్ రణబీర్ కపూర్ కదా, సూట్ అవ్వాలా. ఎందుకు మేడం బాగుంది అంటున్నారు కదా, మరి ఆయన ప్లేస్లో ఎవరు చేస్తుంటే బాగుంటుంది? ఆయన ప్లేస్లో నేను మొన్న ఒక వీడియోలో చెప్పినట్టున్నా. ఎవరి గురించి చెప్పాను మీరు చెప్పకండి, నేనే చెప్తా. నాకు రాముడు క్యారెక్టరు బాగా సూట్ అయ్యేది ఎవరు అంటే
మహేష్ బాబే అని చెప్పా. అవును. ఆ క్యారెక్టర్ భలే మన వారణాసిలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు అతను. రాముడి క్యారెక్టర్ మామూలుగా లేదు, అదిరిపోయింది. వారణాసిలో కూడా ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అబ్బా మామూలు అయితే అదిరిపోతుంది. కానీ నచ్చిన పాయింట్ యష్ హైలైట్ ఎంత బాగుందంటే అది చూసినంతసేపు ఆ యష్కి ఆ క్యారెక్టర్ ఇచ్చి మంచి పని చేశారు అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంది, ఎంత బాగా అదిరిపోయేలా చేశాడు, మామూలుగా లేదు. అది కూడా ఖర్చు బడ్జెట్ మాత్రము 4,000 కోట్లు అంటే ఒక పార్ట్కి 2,000 కోట్లు, 2,000 కోట్లు అంటే 4,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అక్కడ రామాయణము మనం అప్పుడు రామాయణం ఏంటి మన ఎన్టీ రామారావు గారి చూసాము, బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది ఇది కలర్ సినిమా ఇది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సాయి పల్లవి అయితే సూపర్ ఉంది. సాయి పల్లవి ఏ గెటప్ ఇచ్చినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సూపర్గా అక్కడ సెట్ అయిపోతుంది. సీత క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. దాంట్లో చాలా ఎగ్జైట్మెంటింగ్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రణబీర్ కపూర్ చాలా ఒక ఇండియన్ యాక్టర్తో పాటు ఆయన వరల్డ్ వైజ్ కూడా మార్కెట్ ఉన్నటువంటి హీరో. ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నటువంటి సీత పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆమె అంటే ఇంతకుముందుకు తెలుగు, కన్నడ, మలయాళం ఇట్లా ఉండే కానీ ఆమె ఇండియన్ యాక్టర్ కూడా అయిపోయింది. సో ఇంకోటి క్యారెక్టర్కి బాగా సూట్ అయింది. సో అందులో మన ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఇంకొకటి ప్రతి సినిమాలో హీరోకి విలన్కి ఒక ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటుంది. సో అందులో ఇప్పుడు ప్రధాన పాత్రలో యష్ గారు కూడా సో విలనిజం అంటే ఒక యముడిగా పాత్ర చేయడంలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్. ఇప్పుడు శ్రీరాముడి పాత్ర అనేది రణబీర్ గారికి అస్సలు సెట్ కాలేదని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపించిందా, సెట్ అయిందని? నాకైతే చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే తన లుక్ కానీ తన ప్రతి ఒక్కటి కూడా చాలా సూటబుల్ అయింది. సో గతంలో కొన్ని సినిమాల్లో ఆయన చాలా మంచి న్యాచురల్ యాక్టర్లో వెయిట్ ఉన్నటువంటి యాక్టర్, ఇండియన్ యాక్టర్లో మన రాజమౌళి గారే చెప్పారు చాలా గొప్ప యాక్టర్ అని చెప్పేసి. ఇండియాలోన మంచి యాక్టర్. ఆయన చేసిన సినిమాలు కూడా మన యాన్యువల్లో కూడా చూసాం, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి చాలా నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా అవార్డ్స్ కూడా వచ్చాయి ఆయన సినిమాలకి. సో అందులో ఇంకోటి సీత పాత్ర చేస్తున్న మన సాయి పల్లవి గారు కూడా మంచి నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నటువంటి మంచి సినిమాలు చేశారు. శ్రీరాముడి పాత్ర మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ చేస్తుంటే ఇంకా హైలైట్ అయ్యేది అని చెప్పి అది మాత్రం వాస్తవమే. మీరు అన్నట్టు నిజంగా మన తెలుగులో ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఎంచుకుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేది. ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా చాలా అద్భుతమైనటువంటి అంటే లుక్, హ్యాండ్సమ్ హీరో. ఇది కూడా ఏ మాత్రం తగ్గలేదు. నాకేం నచ్చలే, ఎందుకన్నా అసలు సూటే కాలేదు. అసలు వాళ్ళకి ఎవరికి సెట్ కాలేదు? ఇప్పుడు సాయి పల్లవికి అస్సలు సూట్ కాలేదు. ఇంకోటి వాస్తవానికి ఇంకోటి ఏం చెప్పాలి అంటే అసలు నేను క్రిస్టియన్లకు ముక్త కానీ తప్ప హిందూ దేవుళ్ళని నమ్మని అమ్మాయి అసలు ఎట్లా పెట్టాలనిపించింది. అంటే వేరే హీరోయిన్లు దొరకలేదా, అంటే ఈవెనే పెట్టాలని ఆలోచన వచ్చిందా నాకు అర్థం కాలేదు. అసలు ఆ అమ్మాయి సూటే కాలేదు. శ్రీరాముడి పాత్ర రణబీర్ గారికి సెట్ అయిందంటారా? సూట్ కాలేదు. చాలా మంది అసలు ఆయన ఎందుకంటే ఆయన హైట్, పర్సనాలిటీ వేరు, ఆయన శ్రీరాముడు వేరు కాబట్టి అసలు సూట్ కాదు. ఒకవేళ రణబీర్ గారు కాకపోయి ఉంటే ఎవరిని పెడితే సెట్ అయ్యేది? నేను వాస్తవం చెప్పాలంటే ప్రభాస్ను పెడితే హైట్, పర్సనాలిటీకి సూపర్ కూడా. ఇంతకుముందు ఆదిపురుష్ ప్రభాస్తో తీసి మొత్తం అది వేరు కానీ ఇప్పుడు చేసే దాంట్లో అయితే రాజమౌళికి చేస్తాడు అంటే ఖచ్చితంగా ఆయననే పెట్టాలి.